హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీపీజీ సెట్ 2024కి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఉంటారో మీ యొక్క ఫీజు పేమెంట్ అనేది మీ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యిందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అండ్ మెసేజ్ ఏ విధంగా చూపిస్తుంది అండ్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అండ్ రీఅప్లోడ్ మెసేజ్ ఏ విధంగా చూపిస్తుంది అని డీటెయిల్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ చూపిస్తాను క్లియర్గా కూడా ఒక స్టూడెంట్ ఏదైతే వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీపీజీ సెట్ 2024 కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. ఇంకా ఎవరైనా ఏపీపీజీ సెట్ 2024కి సంబంధించి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కానీ మీరు కంప్లీట్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే ఎవరైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని ఉంటారో మీ యొక్క వెరిఫికేషన్ స్టేటస్ అనేది కంప్లీట్ అయిందా లేదనేది డైరెక్ట్గా మీ అంతటికి మీరే మొబైల్లో కానీ పీసీలో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కిందన నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీన్ని మాన్యువల్గా మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పైకి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్టయితే మీ యొక్క హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసుకొని సబ్మిట్ మేము క్లిక్ చేసిన వెంటనే ఒకవేళ మీకు ఈ విధంగా మెసేజ్ వచ్చి ఉంటే అంటే ఇక్కడ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ ద అప్లికేషన్ ఈస్ అండర్ వెరిఫికేషన్ అంటే ఇక్కడ ఏం చెప్తుంది మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాకపోతే మీ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ పెండింగ్లో ఉంది వెరిఫై అయిపోతుంది అంటే అప్లికేషన్ ఇంకా అంటే మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఉంటారో లేదా లైక్ ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ లేకపోతే మీ యొక్క డిగ్రీ మెమోస్ కానీ ఈ మెమోస్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఏవైతే ఉంటాయో ఇవి కన్సర్న్ అథారిటీ వాళ్ళైతే వాళ్ళు చెక్ చేసుకొని మీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. ఒకవేళ మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఈ విధంగా మీకు మెసేజ్ వస్తుంది అంటే వెరిఫికేషన్ స్టేటస్లోనే అంటే మీకు మెసేజ్ అనేది కూడా వస్తుంది లేదా స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎవరికైతే your application has been verified by the competent authority and you are eligible for exercising web options as per the schedule కానీ ఈ విధంగా వచ్చుంటే మీరు ఇంకా డైరెక్ట్గా నెక్స్ట్ స్టెప్ ఏదంటే వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఏ రోజైతే మీకు డేట్ ఉందో అప్పటి నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. ఇంకెలాంటి ప్రాబ్లం ఉండదు. ఎవరికైతే ఈ విధంగా పాప వచ్చి ఉంటుందో ఈ విధంగా మెసేజ్ వచ్చి ఉంటుందో సో వీళ్ళు డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు అంటే మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ ఎవరికైనా ఈ విధంగా అప్లికేషన్ పెండింగ్ అండ్ అప్లికేషన్ ఫర్ రీఅప్లోడ్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ఒకవేళ మీ అప్లికేషన్ చెక్ చేశారు కాకపోతే మీ అప్లికేషన్లో పలానా సర్టిఫికేట్ ఫెయిల్ అయింది రీఅప్లోడ్ ఆప్షన్లో మీరు అప్లికేషన్ రీఅప్లోడ్ చేసుకోండి అనేది ఇక్కడ మనకి రీఅప్లోడ్ కానీ చూపించినట్టయితే మీరు రీఅప్లోడ్ అని చేసుకుంటారు. లైక్ ఇన్కమ్ కానీ స్టడీ కానీ ఏవైతే మీకు అక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ వెరిఫికేషన్ టైంలో యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ అండ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద గ్రూప్ మార్క్స్ ఈస్ పర్సంటేజ్ నాట్ విత్ అంటే ఇక్కడ మనకి ఆఫీషియల్ అంటే మనకు ఈ యొక్క వెబ్సైట్లో కూడా మనకు మెన్షన్ చేశారు ఓసీ వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉండాలి బీసీ వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉండాలి మార్క్స్ అని అయితే ఒకవేళ మార్క్స్ అని కూడా పర్సెంటేజ్ తక్కువ ఉంటే మీ సర్టిఫికేట్ అనేది కూడా రిజెక్ట్ అంటే మీకు పలానా అంటే ఇంత పర్సెంటేజ్ అనేది ఉంటుంది ఆ పర్సెంటేజ్ కానీ లేకపోతే మీకు వెబ్ ఆప్షన్స్కి అయితే ఎలిజిబుల్ అయితే ఉండదు. ఓకేనా అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా అండ్ ఇక్కడ మీకు పెండింగ్ అట్ వెరిఫికేషన్ ఆఫీసర్ అంటే వెరిఫికేషన్ పెండింగ్లో ఉంది. సో ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యే వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. సో టైం ఉంది కాబట్టి ఆ టైం వరకు మనకు వెయిట్ చేయాల్సిందే. కొంతమందికి అయితే 1 డేలో కంప్లీట్ అవుతుంది కొంతమంది 2 డేస్లో కంప్లీట్ అవుతుంది కొంతమంది 3 డేస్ 4 డేస్ డిపెండ్ అపాన్ ఓకేనా వాళ్ళు చెక్ చేసుకున్న డేటా ప్రకారం. సో ముందుగా అప్లై చేయడానికి ట్రై చేయండి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు. ఈ విధంగా మీ యొక్క వెరిఫికేషన్ మీ అంతటి మీరే చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా